క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్లు కడతారట. ఏం క్యూరో ప్యూరో ఏందో అది మరి పేరు పెట్టిగా దానికి. 70,000 LIG ఇండ్లట, 30,000 MIG ఫ్లాట్లు కడతారట. అఫోర్డబుల్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రాంకు శ్రీకారం అట. పైలట్ ప్రాజెక్టుగా తొలుత 12,000 ఇండ్ల నిర్మాణం. LIG లబ్ధిదారులకు భూమి ధరతో పాటు 5 లక్షల సబ్సిడీ. హౌసింగ్ బోర్డ్, దిల్, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సహా పలు ప్రభుత్వ సంస్థల భూముల్లో నిర్మాణం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అట. ఇది పట్టణ ప్రాంతాల్లో అనమాట. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, ప్యూర్ అర్బన్ ఏరియాల్లో ఈ ఇండ్ల నిర్మాణం చేస్తారట. 1,00,000 ఇండ్లు కడతారట. నిన్న జీవో నెంబర్ 23ని ప్రభుత్వం జారీ చేసింది. ఈ నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల్లో ఇండ్ల నిర్మాణం జరగబోతున్నదట. అంటే టోటల్ కోర్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి ప్రాంతం మొత్తం ఈ రీజియన్ అనమాట. కోర్ హైదరాబాద్ మొత్తం 1,00,000 ఇండ్లలో అల్పాదాయ అంటే LIG వర్గాలకి 70,000 ఇండ్లు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి మధ్య ఆదాయ వర్గాలకు 30,000 ఇండ్లు కేటాయిస్తారట. అయితే పైలట్ ప్రాజెక్టు కింద ఈ 1,00,000 ఇండ్లలో తొలుత 12,000 ఇండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోబోతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక LIG ఫ్లాట్లకు భూమి ధరను వేయరు. మరో 5 లక్షలు రాయితీ కూడా ఇస్తారట. LIG యూనిట్లకు ఇచ్చే అవిభాజ్య భూమి విలువను అంటే UDS విలువను ప్రభుత్వం లేదా హౌసింగ్ బోర్డ్ ఈక్విటీగా పరిగణిస్తారు. ఫ్లాట్తో పాటు భూమిలో ఇచ్చే UDSను అర్హులైన లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఎవరైతే అసలే పేదోళ్ళు ఉంటారో వాళ్ళకట భూమి ఉచితంగా ఇవ్వడంతో పాటు 5 లక్షలు రాయితీగా ఇవ్వబోతుండడంతో ఆ వర్గానికి లబ్ధి చేకూరుతుందట. దాంతో లాటరీ విధానంలోనూ LIG వర్గాల నుంచి దరఖాస్తులు బాగానే వచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు ఉన్నాయి. బాగానే వచ్చుడు కాదు, కుప్పలు తెప్పలుగా వస్తాయి. ఎవరికి హైదరాబాద్లో ఇల్లు? ఎవరికి హైదరాబాద్లో ఇల్లు? 10 అంతస్తుల భవనాలు వాస్తుకు ప్రాధాన్యం అట. ఏం కడతారో ఏమో, అది ఎప్పుడు కావాలనో. ఇక గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 ఇండ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు. గుడిసెల్లో 50,000 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించారట. మొత్తం తెలంగాణ ప్రజల్లో దాదాపు ఒక 15,000 మంది, ఎంత 15,000 కుటుంబాలు గుడిసెల్లో ఉంటున్నాయట. ఇంకా తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ జూన్ 2 రాబోతున్నది. 15,000 మంది ఉన్నారట. ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ కింద వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేస్తారట. సో రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తూ నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో నియోజకవర్గానికి 500 ఇండ్ల చొప్పున 100 నియోజకవర్గాలకు కలిపి 50,000 అట. నియోజకవర్గానికి 500. రాష్ట్ర రిజర్వ్ కోటా కింద 50,000 ఇండ్ల చొప్పున కేటాయిస్తారట. అయితే ప్రాధాన్య క్రమంలో ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించగా వీటిలో మొదటగా గుడిసెల్లో ఉండి నిబంధనల ప్రకారం అర్హులుగా ఉన్నవారికి ఇండ్లు మంజూరు చేస్తారట. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరగకుండా జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారట. గెజిటెడ్ అధికారులతో అర్హుల ధృవీకరణ, అర్హత ప్రమాణాల పరిశీలన, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదం ప్రకారమే ఇండ్లు మంజూరు చేయబోతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే లబ్ధిదారులే నిర్మించుకునే ఈ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన పథకాలకు అనుసంధానం చేస్తారట. అందులో భాగంగా లబ్ధిదారుల వివరాలను ఆయా పోర్టల్స్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గోడలు, స్లాబ్ల దశలో నిలిచిపోయిన ఇండ్లకు 2 లక్షల వరకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారట. అయితే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను ప్రత్యేకంగా ఇస్తారట. అంటే ఎవరైతే కొంత కట్టుకొని వదిలేసిన ఇండ్లు ఉంటాయి కదా, వాటికి కొంత సహాయం చేస్తారట. మరి ఏం చేస్తారో చూడాలి. ఇవన్నీ చెప్తందుకు బాగానే ఉంటాయి కానీ డబ్బులు రిలీజ్ చేయాలి కదా.